ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు నా కళ్ళకి ఊపి ఊహలవో నువ్వు ఊయలవో నా మనసుకి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా ఒక సింపుల్ ఫోటో స్లైడ్ షో వీడియో ఈజీగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు విఎన్ ఎడిటర్ యాప్లో. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో ఈజీగా క్రియేట్ చేసేయచ్చు. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ప్లే స్టోర్ నుంచి విఎన్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మనకు ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. లేటెస్ట్ వర్షన్ యాప్ని మీరు యూజ్ చేయండి. ఓకే, అప్డేట్ చేసుకోండి ఒకసారి. సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని పిక్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొన్ని పిక్స్ని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, నేను ఒక 8 పిక్స్ని ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. అండ్ ఒక్కొక్క పిక్ డ్యూరేషన్ వచ్చేసి 3 సెకండ్ వరకు ఉంది. సో అన్ని పిక్స్ యొక్క డ్యూరేషన్ 3 సెకండ్ వరకు ఈ విధంగా డిఫాల్ట్గా సెట్ చేసుకున్నాను. అండ్ లాస్ట్లో ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది, ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్లో మనకు ఒరిజినల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని 9:16 ఈ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదైతే మనకు యూట్యూబ్ షార్ట్స్కి కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అండ్ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ రేషియో కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ప్రతిదీ ఈ విధంగా మనకు ఫొటోస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో మనకు సింపుల్గా ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫజీ ఓపెనింగ్ అని ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని డ్యూరేషన్ అనేది మనకు 1.5 సెకండ్. ఓకే, 1.5 సెకండ్ వరకు ఉంచుకోవాలి ఈ విధంగా. అండ్ ఈ విధంగా ఉంచుకొని ఇక్కడ అప్లై టు ఆల్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్లై టు ఆల్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట, మనకు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కింద జూమ్ అని ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని మూవ్ రైట్ ఈ విధంగా చేసేయాలి. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ జూమ్ మీద క్లిక్ చేసుకొని ఈసారి దీన్ని మూవ్ లెఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మీరు ఆల్టర్నేట్గా ఫొటోస్ అన్నిటికీ చేసుకోవాలి. ఇక్కడ దీనికి వచ్చేసి జూమ్ మీద క్లిక్ చేసుకొని మూవ్ రైట్, దీని తర్వాత నెక్స్ట్ ఫోటోకి జూమ్ మీద క్లిక్ చేసుకొని మూవ్ లెఫ్ట్ ఈ విధంగా. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఫోటోకి జూమ్ మీద క్లిక్ చేసుకొని మూవ్ రైట్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఫోటోకి ఇక్కడ జూమ్ మీద క్లిక్ చేసుకొని మూవ్ లెఫ్ట్ ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఫోటోకి ఈ విధంగా సేమ్ యాస్గా మూవ్ రైట్. అండ్ లాస్ట్ ఫోటోకి జూమ్ మీద క్లిక్ చేసుకొని మూవ్ లెఫ్ట్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ విధంగా క్రియేట్ అవుతుంది అనమాట మనకు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. మనకు ఈ విధంగా ఫొటోస్ అనేవి మనకు ఈ విధంగా మూవింగ్ లాగా అవుతుంది. సో ఇక్కడ మనకు ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. కొంచెం ఇక్కడ దీని డ్యూరేషన్ మనకు ఎక్కువైంది ఇక్కడ. సో దీని బ్లడ్ స్ట్రెంత్ ఈ విధంగా చేసుకోవాలి కొంచెం. అండ్ ఇది 1 సెకండ్ వరకు తగ్గించుకుందాం. మనం 1.5 సెకండ్ చేసుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు దీన్ని 1 సెకండ్ వరకు చేసుకుందాం ఈ విధంగా. సో దీన్ని 1 సెకండ్ చేసుకుందాం. అండ్ 1 సెకండ్ చేసుకొని అప్లై టు ఆల్ చేసుకుందాం. సో ఈ విధంగా వస్తుంది అనమాట మనకు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా. అండ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మధ్యలో మనకి ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా రెండు ఫొటోస్కి మధ్యలో. సో మధ్యలో ఒక మన ట్రాన్సాక్షన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ సింపుల్గా లైట్ ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకుంటే బెస్ట్ ఇది. సో దీని డ్యూరేషన్ వచ్చేసి మనకి ఇక్కడ 0.3 సెకండ్స్. ఓకే, అంతవరకు ఉంచేసుకున్న తర్వాత అప్లై టు ఆల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట మనకు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. సో టోటల్గా మనకు వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఒక సింపుల్ ఫోటో వీడియో ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఒక మంచి యానిమేషన్ తోటి వీడియో అనేది మనకు ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సాంగ్ వచ్చేసి మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే మనకు బీట్కి సింక్ అయ్యే విధంగా మనకు ఇక్కడ సాంగ్ అనేది మనకు చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక మంచి రొమాంటిక్ సాంగ్ మంచిగా ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుందో ఆ సాంగ్ని మీరు దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఆ సాంగ్ని యాడ్ చేసుకొని సింపుల్గా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను గ్యాలరీ నుంచి సాంగ్ని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సో దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అనేది మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా.
యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా మీరు మీ దగ్గర ఉన్న మల్టిపుల్ ఎక్కువ ఫొటోస్ ఉన్నాయనుకోండి, వాటితో ఈ విధంగా ఒక సింపుల్గా మంచి వీడియో అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు, మంచి కూల్ ఎఫెక్ట్ తోటి. అండ్ సింపుల్గా దాన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్ట్ చేసినా మనకు మంచి ఎంగేజ్మెంట్ అనేది వస్తుందన్నమాట.